ఫోర్స్డ్‌గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? అంటే దిస్ ఈజ్ ఫోర్స్డ్ అపాన్ యూ కదా! ప్రభాస్ గారు అడగడం, చేయడం అన్నది ఫోర్స్డ్ అని కాదు. ఫోర్స్డ్‌గా అంటే అనిపించలేదండి? అసలు ఆ బిగ్ స్టార్, అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలుగా జనరల్‌గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్‌ని ఎక్కువ. అలాంటిది ఆయన ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దామని అనుకోవటం అనేది ప్లస్సు. ఈ ప్రాసెస్‌లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్ము, థాట్ ప్రాసెస్సు అది ఇంకొంచెం కరెక్ట్‌గా ఎక్కువ గనక పెట్టి ప్రాపర్‌గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసిందనమాట. అది మీ ఐడియావేనా? నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నది? నేషనల్ వరకు అంటే నా ఐడియా అని కాదు. ఆయన సినిమా అంటే ఆటోమేటిక్‌గా ఎళ్తది గదా! ఈ ఎళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము. ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా ఎళ్ళిందనమాట. అంటే మీరు ఎడిషనల్‌గా ఎడిషనల్‌గా అని కాదు. ఏం చేశారండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్‌లో సినిమా గురించి? అంటే ఇప్పుడు జానర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు, సౌత్‌లో అవ్వచ్చు, హర్రర్ కామెడీ అనేది ఎళ్ళిపోతది. రీజనల్ కావచ్చు. కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని రీజనల్స్‌లోనూ డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్‌తో రకరకాల దెయ్యం కథలు బోలెడు తీశారు. అవునండి. ఇప్పుడు మీకు అయన్నీ దాటి ఒక ఫ్రెష్ కథకులాగా కావాలిది. ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి. అది ఫ్యాంటసీ ఇందులో. ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవ్వటం వల్ల సినిమాకి ఏమైందనంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది. నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీసు అందరూ ఎళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని, ప్రభాస్ గారంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు. అవునండి. అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా. ఇది ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక దీంట్లో వచ్చిందనమాట. ఓకే. అంటే ఒక రీజినల్‌గా ఒక తీసే సినిమాకి, అవును. నేషనల్ పర్స్పెక్టివ్‌లో తీసే సినిమాకి వాట్ ఈస్ ది బిగ్ డిఫరెన్స్ అండి? అసలు ఒరిజినల్ డిఫరెన్స్ మీరు ఒక మేకర్‌గా మాట్లాడాలంటే, అంటే డైరెక్టర్‌గా. ఇక్కడ తెలుగులో అండి మనకేంటంటే కొన్ని డైలాగ్ డ్రామా మీద వెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు. కానీ నేషనల్ లెవెల్‌కి వచ్చేసరికి డైలాగ్‌తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కొత్త ఎలిమెంట్, యాక్షన్ ఎలిమెంట్ అన్న యాడ్ అవ్వాలి. లేకపోతే ఇంకొకటి మన టేకింగ్ అన్న యాడ్ అవ్వాలి. లేకపోతే పాయింట్‌లో ఇన్నోవేటివ్ పాయింట్ అన్న యాడ్ అవ్వాలి. ఇట్లా యాడ్ అయ్యే అంశాలు చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ డైలాగ్ డ్రామా మిమ్మల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉన్నా సాటిస్ఫై అయిపోతారు. ఎందుకంటే మన కైండ్ ఆఫ్ కల్చర్ కాబట్టి. కానీ అక్కడ అలా ఉండదు. అది. ఓకే. మీకు దాని మీద మీరు బాగా స్టడీ చేశారండి? స్టడీ ఏం చేయలేదు సార్. హ్మ్. జనరల్‌గా స్టోరీ రాసుకున్నప్పుడు అది తెలియకుండా అది బ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఇక్కడ ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై అవుతారు. కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ఎలిమెంట్ ఎళ్ళాలి అనేది ఇంకా అక్కడి నుంచి రాసుకొని తీసుకెళ్ళిందనమాట. అంటే ఏ సినిమా అయినా కొత్తగా కనిపించడానికి, లేదా కొత్తగా అనిపించడానికి మరి మీరు సినిమాలో ఏ సరికొత్త పాయింట్‌ని చూపిస్తున్నారో మాకు తెలీదు. రేపు 9వ తారీఖు వరకు ఎగ్జాక్ట్‌లీ. అనుకోండి. బట్ స్క్రీన్ ప్లే, టేకింగు అండ్ లీనియరా, నాన్ లీనియరా ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి ఫిల్మ్‌లో. అవునవును. మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో? ఇది స్క్రీన్ ప్లే లీనియరా, నాన్ లీనియర్ అండి? స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అంటే లీనియర్‌తో స్టార్ట్ అవుతది. లీనియర్ సినిమా లాగానే ఎళ్తది నాదెప్పుడు. కానీ నాన్ లీనియర్ అనేది బ్యాక్‌కి ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గర నాన్ లీనియర్. ఫ్లాష్ బ్యాక్ అని కాదు. అంటే మీరు చూసిన సినిమాలో ఇంకో కోణం ఏముంది అనేది బిఫోర్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. మీరు అప్పటిదాకా లీనియర్ సినిమా లాగానే వెళ్తా ఉంటది. ఓకే. క్లీన్‌గా ఉంది ఎళ్ళెళ్ళ. కానీ మీరు చూడని కోణం ఇందులో ఏముందా అని నేను మళ్ళీ రెక్టిఫై చేసి చెప్తాననమాట. రివైజ్ చేస్తాను. ఓకే. అది. బట్ ఇందాక మీరు మాట అన్నారు చూడండి. అంటే ప్రభాస్ సినిమా అనగానే ఆల్ ఆడియన్స్, వయసుతో సంబంధం ఉండదు. అవును. జెండర్‌తో సంబంధం, అవును. రీజియన్, రిలిజియన్ లేనే లేదు అవును. ఆయనకి. సో అన్ని కళ్ళు దాని మీద ఉంటాయి సార్, ఆ ప్రోడక్ట్ మీద. కరెక్ట్. మారుతి వాట్ న్యూనెస్ మారుతి కుడ్ బ్రింగ్ ఇన్ ది ఫిల్మ్ అవును. అనే దాని మీద వచ్చినప్పుడు
వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అండి? ఆహ్, మీరే చెప్తున్నారు ఒక 500 దెయ్యం కథలు వచ్చాయి. అవును. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేకపోతే ఆ మాట నా నోట్లోంచి రాదు జనరల్‌గా. ఎందుకంటే ఇది ఇంతవరకైతే తెలుగు కాదు, ఇండియన్ స్క్రీన్ మీదైతే ఈ పాయింట్ రాలేదు. అంటే ఈ పెద్ద స్టార్స్ కూడా ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావాలనుకోరు. ఎందుకంటే ఇప్పుడు 'ప్రభాస్' గారు ఉన్నప్పుడు నేను కూడా 4 ఫైట్‌లు, యాక్షను నీట్‌గా రాసి ఇది చేస్తే పాస్ అయిపోతాం. కానీ ఇలాంటి జోనర్ సినిమా ఆయన చేయాలనుకున్నప్పుడు, ఆయన చేస్తే ఆయన కైండ్ ఆఫ్ స్కేల్‌ని నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుని ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి జనరల్‌గా. అది రెస్పాన్సిబుల్ ఎక్కువుంటది. ఇది. అది నేను ప్రాపర్‌గా నాకు వర్కౌట్ అయిందనిపించింది. నేను చూసుకుని ఆయనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్. మీరు చెప్పిన దాని ప్రకారం సార్. మీరు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్. మీకు మంచి హిట్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో. మారుతి అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది ట్రేడ్లో కానీ పబ్లిక్లో కానీ. కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును. పులి నోట్లో బొరపెట్టినట్టే ఏమండి? హ్మ్. దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో? మెయిన్ ఛాలెంజ్ ఒకటే. ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట. అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో. ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడ్లాగా చేద్దామని అనుకున్నారు. ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి. సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఫ్లైట్ వాళ్ళకి ఇవ్వాలి, చెప్పాలి. మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి. పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్. అంటే ఇప్పుడు నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా, ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు. ఈ అందంగా దిగుతున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు, అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్ అన్నమాట. ఇది నాలంటోడికి టాస్క్. అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు. ఎందుకంటే ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి, సగం పాస్ అయిపోయినట్టే సినిమా. మీరు కథలోనూ ఉంటారు. మీరు బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు. ఇది కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీగా ఉంటాం. అదైతే కన్ఫర్మ్గా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా. అది అంటే 3 ఏళ్ల జర్నీ, 100 రోజులు షూటింగ్. అవును. ఏమండి, 100 కోట్లు బడ్జెట్. అవును. ప్రతిరోజు ప్రతి గంట దాని మీదే బతికారు మీరు. అదే ఖచ్చితంగా. సినిమా మీద, అదే కథ మీద, అదే కథ మీద, అదే వర్క్ పర్ఫెక్ట్. అదే వర్క్ మీదే బతికారు. ఇంకో వైపు తిరిగి చూడలేదు మీరు. అవును. మీరు కానీ ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ కానీ, అవును. అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, అవును. హోల్ క్రూ కరెక్ట్ కదా. కొట్టేడ్రా మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి. ఖచ్చితంగానండి, అందులో డౌటే లేదు. కొట్టాడరా మారుతి ఇవన్నీ పక్కన పెడితే, అది ఎలా పక్కన మారుతి పెడతాం దగ్గర సార్? నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇంత క్లాస్గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. ఇది వస్తుంది. ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో ఒకటి జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా మామూలుగా కొన్ని విషయాల్లో. అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్గా ఇలా చెప్పాడా, ఇంత ఆర్గానిక్గా చెప్పాడా, ఇలా తీసుకెళ్ళాడా జర్నీని అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గేమే. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిలిం స్క్రీన్ ప్లేనే మెయిన్. నేను ఎలా కూర్చోబెడతాననేది. కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలి, చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఏంటంటే 3 అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ, వీటి మధ్యలో హీరో క్యారెక్టరైజేషను, దీన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా. లేయర్స్ ఎక్కువ, లేయర్స్ ఉంటాయి.
లేయర్స్ ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే పెద్ద పెద్ద హీరోలకి డెఫినెట్గా లేయర్స్ వేయాలి. అది వాళ్ళకి మీరు అంటే స్ట్రైట్ నేరేషన్ సినిమా లాగా చేసేసినా సరే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చేసినాయి. మీరు ఇవాళ ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, విజువల్ ఉండాలి, నెక్స్ట్ ద గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, మీకు ఎవ్రీ 10 minutesకి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ రావాలి, నెక్స్ట్ సీన్లోను డైలాగ్స్లోను కూడా స్క్రీన్ ప్లే ఉండాలి, సీన్ కొరియోగ్రఫీ వేరుగా ఉండాలి. ఇన్ని ఉంటేనే మీరు ఒక సీన్ గురించి టైం స్పెండ్ చేయగలుగుతారు. లేకపోతే ఇవాళ ఉన్న ఇన్స్టా రీల్స్కి దానికి మనకు వచ్చే మొబైల్స్కి అంటే బ్రెయిన్ మొత్తం మొబైల్ ఆక్యుపై చేసేసింది మనల్ని. అందుకని మీరు ఏమాత్రం బోర్ కొట్టి ఇచ్చేసినా సరే మొబైల్ ఓపెన్ చేస్తారు. అది చాలా డేంజర్. మీకు ఎప్పటికప్పుడు ఆ హై అది మెయింటైన్ చేస్తూ మీ లోపల ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా నేరేషన్ ఇవ్వాలి. నేను అంటే కాన్ఫిడెంట్గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్లో అవును అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు? కన్ఫర్మ్గా సార్. అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్. ఆఫ్ కోర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.